ఎవరిని కదిలించిన బీఆర్ఎస్ బీజేపీ అనేవారు. హ్మ్. ఆ స్టేజ్‌లో అధిష్టానం బీజేపీ అధిష్టానం ఒక తప్పు స్టెప్ తీసుకుంది. ఆ ఫోర్స్‌లో ఉన్న అతన్ని దింపేసి ఇంకొకళ్ళ బండి నాయకుడిని సంజయ్‌ని దింపేసి కిషన్ కిషన్ రెడ్డిని రెడ్డిని చేశారు. తీసుకోవడం. దాంతో టప్పని ఆ లెగ్ ఉవ్వెత్తున లేచిన ఇది టక్కన చల్లారిపోయింది. దీన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి క్యాష్ చేసుకున్నాడు. క్యాష్ చేసుకున్నారు. టక్కన రైట్. దాన్ని క్యాష్ రైట్. చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయంగా పక్కన పెడితే సినిమాల పరంగా చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమాల పరంగా సినిమా వాళ్ళని ప్రోత్సహిస్తూ లైక్ గద్దర్ అవార్డులు ఏవైతే ఉన్నాయో గద్దర్ అవార్డులు ఇవ్వటాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? నేను గద్దర్ ఇవ్వడం చాలా ఔచిత్యము లేని విషయంగా చెప్తాను. ఔచిత్యం లేని విషయం. ఎందుకంటే చెప్తాను, దాని క్లారిటీ ఇస్తాను. గద్దర్ పేరు మీద అవార్డు, ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, ఎవరు వ్యతిరేకం కాదు. గద్దర్ అనే ఆయన డెఫినెట్ గా ఒక ప్రజానంటే రైటర్స్ కి ఇవ్వాలంటే గద్దర్ ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు దీంట్లో. ఆ దాశరథి గారు ఉన్నారు, ఆరుద్ర గారు ఉన్నారు. సో అలా కాదు, ఆయన ఏదో ఒక ప్రజానంటే ఇది కేవలం గద్దర్ని ఎందుకు అంత పైన పెట్టాలని ప్రయత్నించారంటే ఈయన గద్దర్ గారి మీద అభిమానం కన్నా కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత. కేసీఆర్ గద్దర్ని అవమానించారు కనుక కేసీఆర్ ఏం చేస్తే దాన్ని వ్యతిరేకం చేయాలనే పాలసీలో వెళ్ళాడు కనుక అలా ఎలా అనుకుంటున్నారు? పచ్చకామెరీలోకి లోకల్ అంతా పచ్చకామెరీలే కనిపించినట్టు ఇలా కూడా అనుకోవచ్చు కదా. గద్దరు ప్రజల కోసం ఎంతో పాటుపడ్డ వ్యక్తివి, గిరిజనుల కోసం దళితుల కోసం పాటుపడిన వ్యక్తి, తన కాలికి గజ్జె కట్టి ఎటువంటి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి గద్దరు. అలాంటి గద్దరు కోసం చేశారని అనుకోవచ్చు కదా. ఎందుకు ఆ రకంగా అనుకుంటారు? గద్దర్ కోసం చేయటం అంటే విజ్ఞత ఉన్నవాళ్ళు, ఒక విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఒక ఔచిత్యం ఏమిటి తెలిసిన వాళ్ళు గద్దర్ పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వరు. గద్దర్ పేరు మీద ఒక ప్రత్యేకమైన అవార్డు, ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఒక రఘుపతి వెంకయ్య అవార్డు అవన్నీ అందరూ ఇస్తున్నారు. ఆ పేరు నీకు విషయం తెలుసుకోవడం, ఒక వ్యక్తి పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వటం అనేది ఇవ్వరు. ఒక వ్యక్తి పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఇస్తారు. ఎందుకు ఇవ్వరు అంటే ఈ అవార్డు కామన్ అవార్డుగా ఉండాలి, కామన్ పేరు ఉండాలి. ఎందుకు హంస అవార్డు అని అక్కడ, నంది అవార్డు అని అక్కడ, ఇంకో అవార్డు అని ఈ జనరల్ పేర్లు ఎందుకు పెడతారు? ఒక వ్యక్తి ఫిలాసఫీ నీకు నచ్చచ్చు, నాకు నచ్చకపోవచ్చు. గద్దర్ ఆయనే బతికుంటే నేను రాసిస్తాను, ఆయన బతికుంటే మాకు బాగా దగ్గర ఆయన, మా నాన్నగారు రాసిన పుస్తకాలకు ముందు మాట రాశారు గద్దర్ గారు. గద్దర్ గారు అంటే మా కుటుంబానికి, ఆయనకి మా కుటుంబం చాలా, ఆయన అంటే ఎంతో గౌరవం ఉండేది. ఆయనే బతుకుంటే అంగీకరించేవాడు కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆయనకు అవార్డు ఇస్తే ఆయన రిజెక్ట్ చేశాడు. ఏమని రిజెక్ట్ చేశాడు? నా సిద్ధాంతానికి, ప్రభుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకం కనుక నా వ్యతిరేకమైన సిద్ధాంతంతో ఉన్న ఆ ప్రభుత్వ అవార్డు నేను స్వీకరించను అన్నాడు. అలాగే ఇప్పుడు మరి ఆయన సిద్ధాంతం, ఆయన మావోయిస్టు నక్లెస్ సపోర్ట్ ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక ఇప్పుడు నువ్వు ఎట్లా ఆయన ఇవ్వాలంటే ఎందుకు పెద్దలు పెట్టారు? అదే విజ్ఞానం అనేది. ఎందుకు పెద్దలు ఇన్ని సంవత్సరాలు 70 ఏళ్ల సినీ చరిత్రలో ఎందుకు ఎవరు పేర్లు ఒక నిమిషం పేర్లు పెట్టకుండా ఎందుకు సింబల్ పెట్టారు? అది అందరికీ కామన్. విజ్ఞత ఉంటే ఏం చేస్తారంటే, తెలంగాణ ప్రైడ్ కోసం ఏం చేస్తారంటే, ఒక తెలంగాణ మహాకవి దాశరథి ఆయన అన్నాడు, ఏమన్నాడు? కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడు. రత్నవీణ అవార్డు అని పెట్టవయ్యా, కాకతీయ అవార్డు అని పెట్టవయ్యా, అది పెట్టు. ఒక వ్యక్తి పేరు మీద ఏంటి? నువ్వేదో ఆయన మీద కోపం, ఆయన అవమానించాడు కానీ నేను గౌరవిస్తానని ఒక ఈ పిల్లపితుకు చేష్టలు తప్పితే, ఆయన తెలుగు తల్లి స్టాచ్యూ పెట్టారు, నేను వేరే స్టాచ్యూ పెడతారు. ఆయన రాజీవ్ చూస్తుంటే కంప్లీట్ గా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు అనిపించట్లేదు? లేదు, నేను అన్ని పాయింట్ రేవంత్ ఇప్పుడు రాజీవ్ గాంధీ ఫోటో స్టాచ్యూ పెట్టారు సెక్రటరీకి. తెలంగాణకి రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? ఏనాడైనా రాజీవ్ గాంధీ తన హయాంలో తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడా? పైగా రాజీవ్ గాంధీ చేసిందేంటి? తెలంగాణ చీఫ్ మినిస్టర్, తెలంగాణ వ్యక్తి అయిన అంజయ్ని నిండు అందరి ముందు దీంట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అవమానించాడు. కాదు సార్, హైదరాబాద్ లో ఈ రోజున ఈ రకంగా సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఉండి రాజీవ్ గాంధీ కదా అందరినీ కూడా డెవలప్ చేసి ముందుకు వెళ్ళేటట్టు. ఎవరికో పుట్టిన సైబర్ కి సంబంధించి టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళారు రాజీవ్ గాంధీ ముందు అడిగి. ఎవరికో పుట్టిన బిడ్డని వాళ్ళకి అంటగట్టకండి. రాజీవ్ గాంధీ సంబంధం, రాజీవ్ గాంధీ తన 10 ఏళ్ల చరిత్రలు చూడండి, తన బతికి ఏనాడు తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడలేదు, తెలంగాణ కోసం ఒక మాట మాట్లాడలేదు. ఆయన పైగా తెలంగాణ వ్యక్తి అంజయ్ని అందరి ముందు అవమానించాడు, కంట తడిపెట్టించాడు పెద్ద ఆయన. పాపం ఆయనకేం సంబంధం? సెక్రటరీ దగ్గర ఆయన స్టాచ్యూ పెడతారు. కాకా పట్ట తప్పితే ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఏం తిట్టాడు?
సోనియా గాంధీని ఏం తిట్టాడు ఆయన? రక్తం తాగేది భూతం అన్నాడు. అంటే ఆ రోజు చంద్రబాబు పక్కన నుండి సోనియా గాంధీ తిట్టాడు. ఇవాళ సోనియా గాంధీ దేవత కాళ్ళు అంటాం. ఆవిడ కాళ్ళు కడగాలని సీఎం అంటాడా? కాళ్ళు కడిగి నెత్తిని పోసుకోవాలని సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిని పోసుకోవాలని ఎవడో అంటే కార్యకర్త సీఎంగా నువ్వు అంటావు బాబు. మరి నేను వ్యతిరేకించక నిన్ను విమర్శించక ప్రేమిస్తారా చెప్పు? రైట్. నా ప్రజలు నువ్వు సోనియా గాంధీ నువ్వు కడుగు, నువ్వు కావాలంటే కడుగు, పదవుల కోసం మీరు కడగాలంటే కడుక్కోండి. ఆవిడ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలన్న ఏం మాటలు? ఇలాంటి మాటలు మాట్లాడితే నా తెలంగాణ పరువు ఏంటి, నా తెలంగాణ ప్రజల గౌరవం ఏంటి, ఆత్మభారం ఏంటి? ఇలా మాట్లాడినప్పుడు మరి నేను విమర్శించక ఏం చేస్తాం? చిట్టిబాబు గారు, ఇప్పుడు సినిమాలకు సంబంధించి ఇందాక మనం గద్రాబాద్లు మాట్లాడుకున్నాం. అలాగే ఈ గద్రాబాద్లో పుష్ప సినిమాకి కూడా గద్రాబాద్ రావటం ఎలా చూస్తారు? ఈ పుష్ప సినిమా జరిగిన నాటకీయ పరిణామాలు అన్ని మీకు తెలుసు. దీని గురించి షార్ట్ గా చెప్పండి కొంచెం. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ అవార్డు పుష్పకి అవార్డు ఇచ్చినప్పుడు సీతక్క ఏం మాట్లాడింది, ప్రభుత్వం ఏం మాట్లాడింది? ఇవాళ ఆ నోళ్ళు ఏమైంది? ఇవాళ మీ నోటితోటే మాట్లాడి అక్కడ అప్పుడు మా లాంటి వాళ్ళు మాట్లాడు, నాయన అది సినిమాకి అవార్డు కాదు, నటనకు అవార్డు. నటనకి అనేదాన్ని అర్థం చేసుకోండి. నటనకు అవార్డు అంటే ఆ పాత్రలో లీనమై జీవించిపోయి ఆ పుష్ప తప్పితే మీరు చెప్పారు ఇందాకడ ఆ రఘుపతి వెంకయ్యకు ఇవ్వచ్చు, లేదా కోటి రత్నాల వీణ అన్న ఆయనకి ఇలా అన్ని చెప్పుకొచ్చారు. కానీ మీరు మరి ఏ రకంగా పుష్ప ఒక స్మగ్లర్ పాత్ర చేసిన దానికి అవార్డు రావడాన్ని ఏ రకంగా చూస్తారు? సినిమాకి ఇస్తే అబ్జెక్ట్ చేయాలి. మైట్ ఇస్ నాట్ ఫర్ సినిమా. మీరు అర్థం చేసుకోవాలి. స్మగ్లర్ సినిమా కూడా కొత్త కాదు. అమితాబ్ బచ్చన్ దేవారేంటి, హర్షద్ మెహతా సినిమా తీసారు, ఎన్నో ఉన్నాయి. సినిమాకి ఇస్తే మనం మాట్లాడాలి. ఎలా ఇస్తారు? ఇట్ ఈస్ నాట్ ఫర్ సినిమా. అది క్లారిటీ లేకుండా వాళ్ళు మాట్లాడతారు. రాజకీయాలు వాళ్ళకి ఏదో మాట్లాడతారు. క్లారిటీ ఇట్ ఈస్ ఫర్ ది బెస్ట్ యాక్టర్ అంటే పర్ఫార్మెన్స్కి ఎప్పుడు ఇస్తారంటే పాత్రలో లీనమై పాత్రే కనపడి నటుడు కనపడకుండా ఆ పాత్రే కనపడితే ఆ నటనకి ఇస్తారు. ఎన్నో చిన్న చిన్న సినిమాలు వచ్చినాయి కదా. బలగం సినిమా వచ్చింది. మీ తెలంగాణ ఏ రకంగా ఉంటది, యాస ఎలా ఉంటది, సంస్కృతి ఎలా ఉంటది, సాంప్రదాయం ఎలా ఉంటది, బలగం సినిమా వచ్చింది. అందులో వాళ్ళు కూడా చాలా మంచి యాక్టింగ్ చేశారు కదా. మరి యాక్టింగ్ దాంట్లో ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ గా స్టార్ట్ టు ఫినిష్ దాంట్లో అందరూ నలుగురు ఇలాంటి మూవీకి ఇస్తే ఆ అవార్డు బాగుండేది. కానీ ఒక స్మగ్లర్ కి ఇవ్వటం అనే దాన్ని చాలా మంది అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు స్మగ్లర్ కి ఇవ్వటం అనే మాట స్మగ్లర్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కి ఇచ్చారు. నటన ఇప్పుడు తప్పు లేదంటారు మీరు? డెఫినెట్ గా. ఇప్పుడు రావణాసురుడు పాత్ర రామారావు గారు చేశారు. అత్యద్భుత నటన, ఆయనకి అప్రిషియేషన్ వచ్చినాయి. అందుకే రావణాసురుడు పాత్రకి ఎలా ఇస్తారంటే ఎట్లా నటన అది. ఆ నటనలో ఆ పాత్రలు జీవించి పాత్ర